ప్రైజ్ ద లార్డ్. మనము రోజుకి 24 గంటలైతే అందులో ఒక 12 గంటలు దేవుని ఆరాధించాలని చెప్పి ప్రత్యేకించుకుంటాం, కానీ అది కూడా చేయలేం. కానీ బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ఏంటంటే, నిత్యము ఆరాధించినటువంటి దానియేలు నిత్యము ఆరాధించాడంట. ఎలాగా చూద్దామా బైబిల్ గ్రంథంలో? దానియేలు గ్రంథం 6:16 మనం చదివినట్లయితే, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును. ఎవరు చెప్తున్నారు ఈ మాట? అన్యుడు చెప్తున్నాడు. దావీదు గురించి, దానియేలు గురించి చెప్తున్నట్టు మాట. ఏమంటున్నాడు తెలుసా? నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును. నీవు అనుదినము తప్పక సేవించుచున్న. ఏంది అన్నయ్య తప్పిపోయారా? తప్పకుండా జీవిస్తున్నారా? ప్రతిరోజు జీవిస్తున్నారా? ప్రతిరోజు జీవించేందులో గడుపుతున్నారా? ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియులారా, దయచేసి మీ సమయాన్ని కేటాయించండి. తప్పకుండా సేవించండి, తప్పిపోవద్దు. తప్పకుండా సేవించండి. తప్పక సేవించుచున్నా అనేటువంటిది మూల భాషలో చూసినట్లయితే నిత్యము ఆరాధించుచున్నా అని చెప్పబడుతుంది. తప్పక సేవించుచున్నా అనేటువంటి మాటని మూల భాషలోకి వెళ్ళి చూసినట్లయితే నిత్యము ఆరాధించుచున్నా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నిత్యము ఆరాధిస్తున్నాడంట. దానియేలు గారు నిత్యము ఆరాధిస్తూ ఉన్నాడంట. ఈ సత్యం మీరు గ్రహించారు ఎప్పుడన్నాను? సేవించడం అంటే ఏదో సేవించడం కాదు, సేవించడం అంటే ఆరాధించడం. దానియేలు నిత్యము ఆరాధిస్తున్నాడంట. నిత్యము. ఉద్యోగం ఉన్నా లేకపోయినా, ఇంట్లో ఉన్నా బయట ఉన్నా, జైల్లో ఉన్నా, సింహాల బోన్లో ఉన్నా, ప్రతికూల పరిస్థితులు ఉన్నా, అనుకూల పరిస్థితులు ఉన్నా సేవిస్తున్నాడు నిత్యము. పరిస్థితులు మారుతున్నాయి. మనకు కోటేషన్ ఉంటుంది ఏంటంట, స్థుతి నీ స్థితిని మారుస్తుంది అంటుంటారు. మరి నీ స్థితిని మార్చేస్తుందా? అలాగే ఉంటుంది చాలామందికి. పరిస్థితి బాగాలేదని స్థుతించలేకపోతున్నాం. కానీ ఇక్కడ దానియేలు అలా కాదు. ఏ స్థితి మారినా కానీ స్థుతి మారట్లేదు అయింది. ఏ పరిస్థితి మారినా కానీ స్థుతి మారట్లేదు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఇది ఒక చాలా అద్భుతమైనటువంటి విషయం అన్నమాట. దావీదు జీవితం, దానియేలు జీవితంలో గొప్ప అద్భుతాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. స్థితి మారినా, పరిస్థితి మారినా, ఏది మారినా దేవుని స్తుతించడం మాత్రం ఆయన మానటం లేదు. ఇక్కడ దేవుడు హెచ్చించడానికి, మహింపరచడానికి మన కర్తవ్యంగా ఉండాలన్నమాట. అందుకనే మనం ఏం చేయాలంటండి, దేవుణ్ణి స్తుతించేవారుగా, మహింపరిచేవారుగా ఉండాలి. హల్లెలూయా. మన యొక్క మెయిన్ గమ్యం, గోలు ఏమి ఉండాలంట? దేవుని హెచ్చించడం, దేవుని మహింపరచడం. ఇది మన కర్తవ్యం, మన గురి, మన గమ్యం. అందుకనే మనం ఏం చేయాలంట? స్తుతి స్తోత్రాలు చెల్లించాలి, పాటలు పాడాలి, దేవుని ఆరాధించాలి, దేవుని సేవించాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో ఈ అభిషేకం చేత ప్రతి వారు నింపబడుదురుగాక. ఈ మాటలు వించిన ప్రతి వారిపై ఇటువంటి అభిషేకం చేత నింపబడుదురుగాక. ఆమేన్. హల్లెలూయా. దానియేలు ఇవన్నీ చేయడానికి రాజు అయినటువంటి దర్యావేషు కనిపెడతా ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు, ఇవన్నీ చేస్తున్నాడు. దానియేలు ఏం చేస్తున్నాడంటే ఆయన దానియేలు గారు స్తుతి స్తోత్రాలు చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. పాటలు పాడుతూ ఉన్నాడు, దేవుని ఆరాధిస్తూ ఉన్నాడు, దేవుని సేవిస్తున్నాడు. ఇలా చేస్తున్నటువంటి దానియేలుని రాజు అయినటువంటి దర్యావేషు చూశాడంటండి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. దానియేలుకు విరోధంగా మరి కొంతమంది ఏం చేస్తారో తెలుసు, దుష్టులు లేస్తారు. స్తుతించే వారికి శత్రువులు వేస్తూ ఉంటుంటారు, కానీ వారు తెల్లరు. కుట్ర చేశారు, పన్నాగం పన్నారు. చివరికి ఏమైంది? దానియేలు సింహాల గల్లో వేయటానికి మరి ప్లాన్ వేశారు, అయ్యింది. రాజుగారు ఇట్లా అంటున్నాడు, ఏమని తెలుసా? నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించును. దానియేలు 6:16. ఇది ఎంతో విశ్వాసంతో, నిరీక్షణతో కూడిన మాటలు. విశ్వాసంతో, నిరీక్షణతో కూడిన మాటలు ఎవరు పలుకుతున్నారు తెలుసా? అన్యుడు పలుకుతున్నాడు. ఎందుకనంటే దావీదు జీవితాన్ని దగ్గర నుంచి చూశాడు. దావీదు ఆరాధికుడు, దావీదు స్తుతించేవాడు, దావీదు సేవించేవాడు. దానియేలు దావీదు అంటున్నాను, క్షమించాలి. దానియేలు జీవితాన్ని దగ్గర నుంచి చూశాడు కాబట్టి అది పలుకుతున్నాడు. అబ్జర్వ్ చేస్తాడు. ఈరోజు నిన్ను అబ్జర్వ్ చేస్తే నీ నుంచి ఏం బయటపడుతుంది? క్రైస్తవులే కానీ మోసం అండి, క్రైస్తవులే కానీ లంచం అండి, క్రైస్తవులే కానీ అబద్ధాలండి, క్రైస్తవులే కానీ. ఇదా నీ సాక్ష్యం? దానియేలు గురించి ఇస్తున్నటువంటి సాక్ష్యం చూడండి. హల్లెలూయా.
దానియేలు గ్రంథం 6:22 మనం చదివినట్లయితే, అంతటా రాజు తన నగరంకు వెళ్ళి రాత్రంతా ఉపవాసం ఉండి నాట్యవాద్యములను జరగనీయలేదు. అతనికి నిద్ర పట్టకపోయిను. తెల్లవారుజామున రాజు వేగమే లేచి సింహాల గుహ దగ్గరకు త్వరపడి వెళ్ళెను. గుహ దగ్గర రాగానే దుఃఖ స్వరంతో దానియేలును పిలిచి, జీవము కలిగిన దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నువ్వు సేవించుచున్న నీ దేవుడు నేను రక్షించగలిగినా అని అడిగినందుకు దానియేలు ఇట్లను, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడుతుంది కనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మూయించాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడాలి. మనుషుల దృష్టిలో దోషిగా కనపడ్డావు, మనుషుల చేత నిందించబడ్డావు. డోంట్ వర్రీ. దేవుని దృష్టిలో నిర్దోషిగా కనబడితే, నువ్వు నిత్యము ఆరాధిస్తే, నిత్యము స్తుతిస్తే, నీ స్తుతి నిన్ను ఏం చేస్తుందంటే ఉన్నతమైన స్థితిలోకి నడిపిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఆనాడు దానియేలు పక్షంగా నిలబడినటువంటి ఆ సింహాల నోళ్లు మూయించినటువంటి దేవుడు మరి ఈరోజు నీ పక్షంగా లేచినటువంటి దుష్టులను, ఆ బంధకాలను అన్నట్లని, మరి ఆ యొక్క వాటిని నీ పక్షంగా ఆయన నిలబడి తెంచి వేస్తాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. బంధకాలన్నీ బంధించేస్తాడు. మీరు పనిచేసే స్థలంలో కొంతమంది సింహాల వల్ల మీ మీదకి రావచ్చు కదా. మీ కుటుంబాల్లో దుష్టమృగాలు లాంటి మనుషులు కొంతమంది బంధువులు ఉండొచ్చు. అయితే మీరు నిత్యము దేవుని ఆరాధిస్తున్నట్లయితే, నిత్యము దేవుని మీద ఆధారపడినట్లయితే, నిత్యము దేవుని స్తుతిస్తున్నట్లయితే, ఎక్కువ సమయం స్తుతించేవారుగా ఉన్నట్లయితే, ఎక్కువ సమయం దేవుని మహింపరిచేవారుగా ఉన్నట్లయితే, ఎక్కువ సమయం దేవుని మీద ఆధారపడిన వారుగా ఉన్నట్లయితే, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఏం జరుగుతుందో తెలుసా ప్రియులరా? హల్లెలూయా. నిత్యము దేవుని ఆరాధించినట్లయితే ప్రభు దూత సింహాల నోళ్లు కట్టివేశాడు. గర్జన సింహాలను పట్టించుకోవద్దు. మీ కొరకు నిలిచినటువంటి దూతను చూడండి. మీకు సహాయం చేసే ప్రభు తట్టు చూడండి. సింహాలను చూడలేదు దావీదు, సింహాల నోళ్లు మూయించే దూతను చూస్తా ఉన్నాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. సమస్య వైపు చూడొద్దు, సమస్య గురించి పలకొద్దు, సమస్య గురించి మాట్లాడొద్దు. ఆమేన్. మరి ఏం చేయాలంటండి? సమస్య గురించి మాట్లాడొద్దు. మరి ఏమి చేయాలి అని చూసినట్లయితే, సమస్యను పరిష్కరించే వైపు అనేక సింహాలు ఉన్నాయి. సింహాల గురించి చూడలేదు దానియేలు. ఆ సింహాల నోళ్ళు ముంచే దేవదూత, దేవుని దూత. నీకెన్నైనా సమస్యలు లాంటి సింహాలు నీ ఎదురుగా ఉండొచ్చు. నీకెన్ని సమస్యలు నీకు ఎదురుగా ఉన్నా ఒక్క దూత అన్ని నోళ్ళు మూయిస్తాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఒకే ఒక దూత నీ సింహాల లాంటి సమస్యలన్నీ నోళ్ళు మూయించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎటువంటి సింహాలు నీ చుట్టుముట్టినా సరే వాటి నోళ్లు మూయించడానికి మన యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. బ్రదర్, మా జీవితం ఏంటో అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది, గందరగోళంలోకి వెళ్ళిపోయింది, సమస్యల్లో, చిక్కుల్లో, బంధకాల్లో, జైల్లో ఉన్నాము అనుకుంటున్నారా? దానియేలు గారు కూడా సింహాల్లో ఉండే మాట్లాడుతున్నాడు. నా దేవుని దృష్టికి నేను నిర్దోషిగా ఉన్నాను. నిర్దోషైనా సరే సింహాల బోన్లోకి వెళ్ళాడు, నిర్దోషైనా సరే జైల్లోకి వెళ్ళాడు, కానీ అక్కడ లేడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు ప్రభువు నీతిమంతుడు అయినా కానీ సమాధిలోకి వెళ్ళాడు, మరణంలోకి వెళ్ళాడు, కానీ జయించి తిరిగి వచ్చాడు. ఆమేన్. ఈ లోకంలో నీకు శ్రమ వస్తుంది, ఇబ్బంది వస్తుంది, బాధ వస్తుంది, కానీ అక్కడ నువ్వు ఉండవు. దాన్ని జయిస్తావు, తిరిగి లేస్తావు, తిరిగి వస్తావు. హల్లెలూయా. నోళ్ళు మూయించాడంట. ఈరోజు దేవుడు కూడా నీ ఎదురుగా ఉన్న సమస్యలు, నీ ఎదురుగా ఉన్నటువంటి ఇబ్బందులు, నీకు ఎదురుగా ఉన్న సింహాల లాంటి అప్పులు, రోగాలు ఏవైతే ఉన్నాయో వాటన్ని నోళ్లు మూయించి నీకు విజయం ఇవ్వటానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. దానియేలు పక్షంగా నిలబడి సింహాల నోళ్లు మూయించిన దేవుడు ఈరోజు నీ పక్షానికి నిలబడి నీకు వ్యతిరేకంగా ఉన్న సమస్యల సింహాల నోళ్లు మూయించడానికైనా గొప్ప ప్రణాళికను వేశాడు. హల్లెలూయా. 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 గర్జించే సింహాలు పట్టించుకోవద్దు. మీ కొరకు నిలిచిన దూతను చూడండి. అరణ్యంలో యేసుక్రీస్తు ప్రభువారు మార్కు సువార్త 1:13 ప్రకారం చూసినట్లయితే 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థిస్తుంటే ఒకవైపు సైతాన్ గారు చేత శోధించబడుతూ ఉన్నాడు, మరోవైపు అడవి మృగాలతో ఆయన ఉన్నాడు. మార్కు 1:13. అయినను ఆయనకు ఎటువంటి హాని కలగలేదు. చూసారా? ఎంతమంది ఎన్ని శోధించినా ఏ హాని కలగలేదు అంటాడు. హల్లెలూయా. కారణం ఏంటంటే దేవదూతలు ఆయనకు అండగా నిలబడ్డారు. అపోస్తలుడైన పౌలు గారు మనిషి రీతిగా నేను ఎఫెసులో మరి మృగాలతో పోరాడుతుని అని దుష్ట మనుషుల గురించి మాట్లాడుతున్నాడు. 1 కొరింథీ 15:32. ఎవరితో పోరాడాడంటే ఆయన మృగాలతో పోరాడు. మృగాలంటే మనుషులే, మనుషుల్నే మృగాలని చెప్తున్నాడు పౌలు గారు అనమాట. ఈ రోజున దానియేలు ఎలాగైతే సింహాల బోన్లో ఉన్నప్పటికీ
చుట్టూ ఉన్న సింహాలను చూడలేదు, కానీ ఆ అన్ని సింహాల నోటిని ముంచి ఒక దూత ఉన్నాడు. దూత గురించి మాట్లాడుతున్నాడు. సింహాల నోళ్ళు ముంచిన దూత గురించి మాట్లాడుతున్నాడు. ఈరోజు నా నీ జీవితంలో అనేక సమస్యలు నీ చుట్టుముట్టేశాయి, నేను మింగాలని చూస్తున్నాయి. వాటిని పట్టించుకోవద్దు, వాటి గురించి మాట్లాడొద్దు. వాటి నోళ్ళు ముంచి ఒక దూత నీకున్నాడు, దేవుడు నియమించాడు. హల్లెలూయా. ఎన్ని సమస్యల నోరైనా ముంచే దేవుడు నీకున్నాడు. నమ్మినట్లయితే అద్భుతాన్ని నువ్వు చూస్తావు. కాబట్టి ఇక్కడ పౌలు గారు ఏమంటాడు తెలుసా? ఎఫెసులో మృగాలతో పోరాడను, దుష్ట మనుషుల గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. అయినా కానీ ఆ దుష్ట మృగాల పౌలుకు హాని చేయకుండా ప్రభు కన్ను పాప వలె కాపాడాడంట. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, సింహం లాంటి మనుషులు మీకు విరోధంగా లేచినప్పుడు దానియేలుని జ్ఞాపం చేసుకోండి. మీకు పరిస్థితులు వ్యతిరేకమైనప్పుడు, మీకు మనుషులు వ్యతిరేకంగా వచ్చినప్పుడు, మీకు మరి అన్ని అడ్డుగోడలుగా నిలబడ్డప్పుడు, చుట్టూ మిమ్మల్ని చీకటి కమ్మినప్పుడు, సమస్యలు చుట్టుముట్టినప్పుడు దానియేలుని జ్ఞాపం చేసుకోండి. ఎన్ని సింహాలు! సింహం అంటే కనీసం దగ్గరికి వెళ్తాగా భయపడతాం. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్ని సింహాలు! తర్వాత మనుషుల్ని ఎత్తినంట, మనుషులు నేల మీద పడి లోపలనే బోన్స్తో సహా తినేసాయంట. ఎంత పవర్ఫుల్గా ఉంటాయి. అటువంటి సింహాల మధ్యలో హాయిగా వచ్చాడు. ఈరోజు ఎన్ని సమస్యలు చుట్టుముట్టినా నిన్ను హాయిగా నిన్ను బయటికి తీసుకొచ్చే దేవుడు నీకున్నాడని గుర్తుపెట్టుకోవాలన్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. సింహం మీదకు రాగా దాని గడ్డం పట్టుకొని కొట్టి చంపేసి ఆ నోటి నుంచి గొర్రె పిల్లను విడిపించాడు. ఎవరు? దావీదు. చూసారా? సింహాన్ని కొట్టి చంపి దాని నోట్లో గొర్రె పిల్లను విడిపించాడంట. మరి కనీసం పన్నన్నా గుచ్చుకుందో లేదో కదా. చాలామంది అనుకుంటున్నాడు చాలా తెలివిగా పట్టుకుంటాయి అవి. కుక్కలు చూడండి, పిల్లల నోటితోటి తీసుకెళ్తాయి. జంతువులన్నీ పిల్లల నోటితోటి తీసుకెళ్తాయి, కానీ పళ్ళు గుచ్చుకోవట్లకి చాలా టెక్నిక్గా పట్టుకుంటాయి. అదే మనం పట్టుకుంటే పోతాయి. అలాగా ఈ గొర్రె పిల్లకి ఏ హాని సంభవించలేదంటే మరి అది ఎంత టెక్నిక్గా పట్టుకుంది. కానీ ఈ సింహాన్ని చంపి ఆ గొర్రెని తీసుకొచ్చాడు దావీదు. హల్లెలూయా. మరి సంసోను చూసినట్లయితే ఆ సింహం నోటిని చీల్చేశాడంట. ఈ పై దవడ కింద దవడ పట్టుకుని మొత్తం చీల్చేశాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు కూడా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని అలా సైతాను గాడి సింహపు కూరలను చీల్చేసి రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక మాట చదివి నేను ముగిస్తాను. 90 కీర్తన 13 వచనం, నీవు సింహములను నాగుపావులను తొక్కెదవు, కొదమ సింహముల భుజంగులు అనగదొరుకుతావు. ఆమేన్. హల్లెలూయా. మరి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ రోజున చాలా అద్భుతమైనటువంటి విషయం. దావీదు ఏం చేశారంటండి, మనకి తెలుగు బైబిల్ అయితే నిత్యమును సేవించుచున్న దావీదు దానియేలు అని చెప్పి రాజు పిలుస్తున్నాడు. కానీ బైబిల్లో ఉన్నటువంటి దానికి మూల భాషలోకి వెళ్తే నిత్యము సేవించడం అంటే అర్థం ఏంటంటే నిత్యము ఆరాధిస్తున్నటువంటి దావీదు దానియేలు. హల్లెలూయా. నిత్యం ఆరాధిస్తున్న దావీదు. ఈ రోజున మనం కూడా కనీసం ఈ రోజన్నా మిమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకోండి, ప్రత్యేకపరుచుకోండి, దేవుని ఆరాధించేవారుగా ఉండండి. అటువంటి భాగ్యం పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించి బలపరచును గాక. ఆమేన్.